నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌహతి హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం చీఫ్ జస్టిస్ అజయ్ లంబా, జస్టిస్ సౌమిత్రి సఖ్యా ఒక విడాకుల కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. వాళ్ళకి హిందూ సాంప్రదాయ ప్రకారము వివాహం జరిగింది. దురదృష్టవశాత్తు మనస్పర్ధలు వచ్చాయి, విడివిడిగా ఉంటున్నారు. భర్త భార్య మీద విడాకుల కేసు ఫైల్ చేశాడు మెంటల్ క్రుయాలిటీ గ్రౌండ్ని అనుసరించి. ఎందుకు అంటే భార్య నుదుటి మీద సింధూరం పెట్టుకోవట్లేదు, అది కాకుండా నా తల్లిదండ్రుల్ని గౌరవించట్లేదు, నా వృద్ధ తల్లిదండ్రులని ఇంట్లోంచి పంపించేయండి, మనం విడిగా ఉందామని చెప్పేసి హెరాస్మెంట్ చేస్తోంది అని చెప్పి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు మెంటల్ క్రుయాలిటీ గ్రౌండ్ అనుసరించి ఫైల్ చేస్తే అది గౌహతి హైకోర్టు దాకా వచ్చింది. గౌహతి హైకోర్టు అండం ఏంటంటే ఇట్లా నుదుటి మీద కుంకుమ పెట్టుకోకపోవడం కూడా మెంటల్ క్రుయాలిటీ కింద వస్తుంది, మనసు గాయపరిచినట్టే భర్తది. హిందూ సాంప్రదాయ ప్రకారము ఇది ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఇట్లా నుదుటి మీద కుంకుమ పెట్టుకోకపోవడం కూడా మెంటల్ క్రుయాలిటీ వస్తుంది. అది కాకుండా వృద్ధ తల్లిదండ్రుల్ని మెయింటైన్ చేయను అని అనడం కూడా మెంటల్ క్రుయాలిటీ. ఇది చాలా అంటే చాలా తప్పు. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007ని వైలేట్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇట్లా విడాకులు ఇవ్వవలసిందే మెంటల్ క్రుయాలిటీ గ్రౌండ్ అనుసరించి. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి? ఒకవేళ హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం జరిగిన ఏ దంపతులైనా భార్య అనాదిగా కుంకుమ పెట్టుకుంటే నుదుటి మీద సడన్గా ఆపేస్తే అది మెంటల్ క్రుయాలిటీ అవుతుంది. వృద్ధ తల్లిదండ్రులను కూడా ఇట్లా కేర్ చేయకుండా ఇంట్లోంచి పంపించేయండి, వేరే కాపురం పెడదాము అని అంటే కూడా ఇది వయలేషన్ అవుతుంది. కాబట్టి మెంటల్ క్రుయాలిటీ కింద అవుతుంది అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ.